హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. ఎందుకంటే ఎల్డిఆర్ కారణం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎల్డిఆర్ 99.5% రీచ్ అయిపోయిందండి. ఎల్డిఆర్ అంటే ఏంట? లోన్ టు డిపాజిట్ రేషియో. అంటే వాళ్ళకు వచ్చిన టోటల్ డిపాజిట్స్లో 99.5% లోన్స్ కింద ఇచ్చేస్తున్నారు. ఎందుకనంటే డిపాజిట్స్ ఏమో తగ్గిపోయినాయి, బారోయింగ్స్ ఏమో పెరిగిపోయినాయి. సో ఎందుకు డిపాజిట్స్ తగ్గిపోయినాయి? ఇప్పుడు పబ్లిక్ అందరూ ఏం చేస్తున్నారంటే బ్యాంకులో ఎఫ్డీ రేట్స్ తగ్గిపోయినాయి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి అని చెప్పని బ్యాంకులో ఎఫ్డీ వేయకుండా మ్యూచువల్ ఫండ్స్ కొంటామో, షేర్స్ కొంటామో, ఈ మధ్య గోల్డ్ అండ్ సిల్వర్ విపరీతంగా పెరిగిపోయేటప్పటికి అందరూ వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్ కొంటామో చేస్తున్నారు. అండ్ లోన్స్ పెరిగిపోయినాయి. సో ఎంఎస్ఎంఈ లోన్స్ అవ్వచ్చు, హౌసింగ్ లోన్స్ అవ్వచ్చు, అండ్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కోసం అందరూ పర్సనల్ లోన్స్ తీసుకొని మరీ గోల్డ్ అండ్ సిల్వర్ కొంటున్నారు. ఈ కారణం చేత లోన్స్ ఏమో పెరిగిపోతున్నాయి, డిపాజిట్స్ ఏమో తగ్గిపోతున్నాయి. సో ఇది చాలా చాలా డేంజర్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 99.5% ఎల్డిఆర్ రేషియో ఉంది. వేరే ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే 87%, యాక్సిస్ బ్యాంక్ చూస్తే 93%, ఎస్బీఐ చూస్తే 80% ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళబోతుందని చెప్పని ఇండికేట్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచి ఎఫ్డీస్ని పెంచుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్ పెంచుకోవాలి. లేదంటే కనుక ఉన్న డిపాజిట్స్ అందరూ కూడా విత్డ్రా చేసడం కానీ, వాళ్ళ డిపాజిట్స్ని వేరే బ్యాంక్ షిఫ్ట్ చేస్తుంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఫండ్స్ లేక వాళ్ళు బారో చేయాల్సి వస్తుంది వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడో చట. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఉన్నవాళ్ళు కానీ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.